వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమనతో సరదాగా. ఈరోజు మీకు అర్థమైపోయే ఉంటుంది. నేనైతే హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న శిల్పారామంకి అయితే వచ్చేసాను. ఇదైతే నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఎందుకంటే హైటెక్ సిటీలో ఆఫీసెస్ దగ్గర ఉంటుంది కదా, సో ఇంత పెద్ద ప్లేస్ అయితే చుట్టుపక్కల ఎక్కడ ఉండదు. ఇదైతే మంచి రిలాక్సింగ్ పాయింట్. నాకైతే ఎప్పుడైనా షాపింగ్ చేయాలంటే నేను మ్యాక్సిమం ఆఫ్ ద టైం ఇక్కడే వెళ్తాను. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మంచిగా ఇక్కడ దేవుడి విగ్రహాలతో ఎంట్రన్స్ చాలా బాగుందనమాట. సో అక్కడ అయితే పంచముఖ వినాయకుడు అంటారు కదా, సో అదైతే మంచిగా పెట్టారు. ఇక్కడైతే ఎప్పుడు కోన్ పెట్టే వాళ్ళైతే కంపల్సరీ ఉంటారనమాట. వాళ్ళైతే అడుగుతూనే ఉంటారు, మేడం రండి మేడం అని. సో మనకు అవసరమైతేనే కదా మనం పెట్టించుకుంటాము. సో నేనైతే ఇంకా ముందు అక్కడ సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ ఇలా వీడియో తీస్తున్నాను. ఇక్కడ గ్రీనరీ చూసారు కదా, చాలా బాగుంది. నాకైతే ఇది చాలా ఇష్టమైన ప్లేస్. ఇక్కడ ఇంతకుముందు లోపలికి ఎలో చేసేవాళ్ళు ఆ గ్రీనరీలో కూర్చోడానికి, బట్ ఇప్పుడైతే అక్కడ ప్లాంట్స్ ఫ్లవర్స్ పెంచడం వల్ల ఎలో అయితే చేయట్లేదు. ఇక్కడ ఎంట్రీ గేట్ ఇది మొత్తం. ఇదైతే 60 రూపీస్ అండి టికెట్ అయితే. ఇప్పుడైతే పెరిగిపోయింది. ఇంతకుముందు అయితే 40 ఆ రేంజ్లో ఉండేది. ఇప్పుడైతే కొంచెం పెంచేశారు, ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదు. మనకి ఏది కావాలన్నా నేను ఆక్సిడైజ్ జ్యువెలరీ మొత్తం ఇక్కడే పర్చేస్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా ఇయర్ రింగ్స్, ఇవన్నీ పర్ల్ టైప్లో అలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. నేను ఇవైతే ఎక్కువ ప్రిఫర్ చేయను, ఎందుకంటే నాకు ఆక్సిడైజ్ జ్యువెలరీనే చాలా ఇష్టం ఉంటుంది. ఇక్కడ చూసారు కదా పాట్లీ బ్యాగ్స్, ఇవి కలర్ఫుల్గా మనకి శారీ మ్యాచింగ్ కావాలంటే ఏది కావాలన్నా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనకి హైటెక్ సిటీ దగ్గరలో అంటే ఇలాంటిది అన్నీ కలిపి దొరికేదైతే ఈ ఓన్లీ శిల్పారామంలో. ఇంతకుముందైతే నేను చాలా వరకు ఇక్కడికే వచ్చేదాన్ని, అంటే నాకు బోర్ కొట్టినా ఇక్కడికే వచ్చేదాన్ని. ఇక్కడ చూసారు కదా విగ్రహాలు, నాకైతే ఇది రాధాకృష్ణులది తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక, తెలియదు ఎప్పుడు తీరుతుందో. ఇక్కడ బుద్ధుడిది కూడా చాలా బాగుంది. ఇవి కొంచెం ప్రైసెస్ ఎక్కువగానే ఉంటాయి, 5000 ఆ రేంజ్లో కూడా ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద సైజ్. ఇక్కడ ఫినిషింగ్ చూసారు కదా, కొన్ని కలర్ఫుల్గా ఉన్నాయి, కొన్ని నార్మల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ చూసారు కదా, ఇవైతే నాకు చాలా నచ్చినాయి అనమాట. నేను ప్రైసెస్ కూడా కనుక్కున్నాను, ఇవైతే మినిమం రేంజ్లోనే ఉన్నాయి. అంటే ఒకటి ఇది చూసారు కదా, ఇదైతే 20 రూపీస్ అనమాట. ఒక్కొక్కటి బంచ్ లాగా ఇస్తారు మనకి. ఇవి పెట్టుకుంటే రూమ్ అనేది నీట్గా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇదైతే డ్రైడ్ లీవ్స్తో చేశారు కొన్ని. అండ్ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ రేట్స్ కూడా నాకైతే రీజనబుల్గా అనిపించాయి. కొన్ని షాప్స్లో అయితే నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే వీడియో ఎలో లేదు అని చెప్పారు. సో నేను ఎలో ఉన్న దగ్గరే మ్యాక్సిమం తీసానండి, వాళ్ళ పర్మిషన్ అడిగి. అండ్ ఇక్కడ కొండపల్లి బొమ్మలు అయితే చాలా ఫేమస్ కదా మనకి ఎక్కడికైనా. సో ఇక్కడైతే అవి కొన్ని కలెక్షన్ అయితే చూశాను. ఈ అంకుల్ అయితే తీసుకోమ్మా అని చెప్పారు. ఇంకొక షాప్లో అడిగానండి నేను ఎంట్రన్స్లో, వాళ్ళైతే అసలు ఎలో చేయలేదు. సో ఆయన తీసుకోకపోయినా పర్లేదమ్మా తీసుకో అని చెప్పారు. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది ఆయన పర్మిషన్ ఇచ్చినందుకు. ఇక్కడ చూసారు కదా టాయ్స్ చాలానే ఉన్నాయి, అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ చెక్కతో చేసి మంచిగా అక్కడ పెట్టారు. నేను అక్కడ ఆవులది అడిగాను, అదైతే ప్రైస్ నాకు 900కి అలా ఇస్తా అని చెప్పారు. ఇక్కడ ఇతని స్టాల్ నెంబర్ కూడా నేను నోట్ చేసి చెప్తున్నానండి, చూపిస్తాను వీడియోలో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళినప్పుడు శిల్పారంలో తన దగ్గర అయితే పర్చేస్ చేయండి, ఎందుకంటే ఇలా కొంచెం ఏజ్డ్ వాళ్ళకి హెల్ప్ చేస్తే బెటర్ అని. ఇక్కడ టాయ్ చూసారు కదా, ఇదైతే భలే ఉంది, డాగ్ షేప్లో మంచిగా. ఇంతకుముందు చిన్నప్పుడు మనం వీల్స్తో ఇలా ఆడుకునే వాళ్ళం కదా, సో అలా ఇక్కడ మంచిగా ప్లేస్ చేశారు అన్నీ. అండ్ మీకు నేను ఇంతకుముందు నా వీడియోలో చూపించాను ఒకసారి, ఇది మా ఇంట్లో ఆల్రెడీ ఉంది. మా అత్తయ్యకి మా చిన్నత్తయ్య తీసుకొచ్చారు, అంటే వాళ్ళ సిస్టర్ తీసుకొచ్చారు. సో అదే షేప్లో ఇక్కడ కూడా దొరుకుతున్నాయి, చాలా బాగుంది. ఇక్కడ ఇలా ఎలిఫెంట్స్తో అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయి అనమాట. అంటే ఇది స్టోన్ ఐటమ్ అని చెప్పొచ్చు మొత్తం. అండ్ ఇక్కడ ఇలా మొత్తం ప్లేస్ చేశారు. ఇది నేను మీకు నుమాయిష్ ఎగ్జిబిషన్లో కూడా చూపించానండి. అక్కడైతే ఎగ్జిబిషన్లోనే దొరుకుతాయి, బట్ ఇక్కడ ఏంటంటే చాలా ఇక్కడ ఎప్పుడూ దొరుకుతూనే ఉంటుంది. స్టాల్ నెంబర్ కూడా నేను నోట్ చేసి చెప్తున్నాను. ఇక్కడ బొమ్మలన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది మొత్తం చెక్క బొమ్మలు. యాక్చువల్గా అయితే నాకు మా చిన్నత్తయ్య తీసుకోమని చెప్పారు కొన్ని, బట్ అది ఫంక్షన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇంకా అదైతే ఏం తీసుకోలేదు. జస్ట్ ఇలా చూస్తున్నాను. ఇవి వింటేజ్ కలెక్షన్ లాగా చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఇదైతే ఇంకొక స్టాల్, ఇక్కడ మొత్తం గవ్వలతో చేశారు, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అక్కడ తనని అడిగితే తన వీడియో తీసుకోవచ్చా అని అడిగితే తను తీసుకోమని చెప్పారు. చాలా వరకు వీడియో అయితే తీసుకొనివ్వట్లేదండి చాలా షాప్స్ వాళ్ళు. ఇక్కడ స్టాల్ నెంబర్ చూసారు కదా, స్టాల్ నెంబర్ 51.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే ఇది మొత్తం డాల్స్ కానీ ఏదైనా కానీ మొత్తం గవ్వలతోనే చేస్తారంట. బట్ కొంచెం డెలికేట్గా ఉంటాయి, అవైతే చూసుకోవాలి. నేను ముందే చెప్తున్నాను, ఎందుకంటే నేను పర్సనల్గా అక్కడికి వెళ్ళి టచ్ చేసి కొన్ని విరిగిపోయినవి కూడా చూసి మీకైతే మెన్షన్ చేస్తున్నాను ఈ పాయింట్ అయితే. ఇంట్రెస్ట్ ఉంటే జాగ్రత్తగా పెట్టుకోగలము అని అంటే మాత్రం పర్చేస్ చేసుకోండి, లేకపోతే కొంచెం చూసి అయితే ఎంజాయ్ చేయండి అంతే. ఇక్కడ చూసారు కదా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. నాకు పర్సనల్గా ఇయర్ రింగ్స్ డిఫరెంట్ కలెక్షన్స్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. అందుకే నేనైతే ఇక్కడ ఇంట్రెస్ట్గా చూస్తున్నాను. బట్ ఫైనల్లీ అవి ఎలాగో బ్రేక్ అయిపోతాయి, ఇంకెందుకు కొనడం అని నేనైతే కొనలేదండి. ఇక్కడ ఇంకా అలా అవే కాకుండా ఫింగర్ రింగ్స్, హెయిర్ క్లిప్స్ అలా వైట్ కలర్లోనే ఉన్నాయి. ఎందుకంటే మోస్ట్లీ షెల్ అనేది వైట్గానే ఉంటుంది కదా, సో న్యాచురల్గా వాళ్ళైతే ఇలా చేశారు. ఇక్కడే చూశానండి, ఒకటైతే బ్రేక్ అయిపోయింది, చూశారు కదా మీకు చూపిస్తున్నాను. సో అందుకే నేను ఇంకా ప్రిఫర్ చేయలేదు, జస్ట్ చూసి అయితే మంచిగా వచ్చాను. ఇంకా ఇక్కడ బ్రేస్లెట్ చూసారు కదా, ఇదైతే ఇంకా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది, వైట్తో ఉంది కాబట్టి మనం దేనికైనా పేరప్ చేసుకోవచ్చు, ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వినాయకుడిది అయితే ఇంకా క్యూట్గా ఉంది, షెల్తో చేశారు. ఇక్కడ మొత్తం వింటేజ్ కలెక్షన్ లాగా ఇక్కడ మొత్తం చాలా బాగుంటుంది అనమాట, అన్ని చెక్క ఐటమ్స్ ఉంటాయి. నాకైతే పర్సనల్గా ఎప్పుడైనా ఓన్ హౌస్ కట్టుకున్నప్పుడు ఇవైతే యూస్ చేయాలని నాకు బాగా మైండ్లో ఉండింది, ఒక ప్లాన్ కూడా ఉంది మొత్తం అయితే. మీకైతే ఎప్పుడైనా అది డ్రీమ్ నెరవేరినప్పుడు మీకు కంపల్సరీ చూపిస్తాను. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ ఒకటి ఉందండి, బట్ వాటర్ అయితే ఇంకా లేదు ఆ టైంలో. బట్ మీరైతే ఆ డైరెక్షన్స్ చూడొచ్చు, అక్కడ అచ్చు ఉంటుంది కదా వాటర్ ఫ్లో అవుతున్నట్లు. ఎందుకో ఆ పర్టికులర్ టైంలో అయితే వాళ్ళైతే వాటర్ రిలీజ్ చేయలేదు. అండ్ ఇంకా ఇక్కడ కేన్ బాస్కెట్స్ అనేది ఫేమస్ అనమాట. మనం ఫ్లవర్స్ ప్లక్ చేసేటప్పుడు వాటికైతే ఇవి చాలా యూజ్ అవుతాయి. అండ్ నేను చాలా ఫోటోషూట్స్లో కూడా చూశాను, పిల్లలతో అలా ప్లక్ చేయించడం చాలానే చేశారు. ఇక్కడ బర్డ్స్తో కలర్ఫుల్గా కూడా ఉంది, ఇక్కడ హ్యాంగింగ్ టైప్లో మొత్తము. ఇదంతా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ కావాలన్నా, దాండియా అవి ఏమైనా కావాలన్నా కూడా అన్నీ దొరుకుతాయి. నేనైతే ఇక్కడే తీసుకున్నానండి, దాండియా కోసం ఒకసారి ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ఒక ఈవెంట్కి అయితే నేను బుక్ చేసుకున్నాను. బట్ అది ఫీవర్ వల్ల నాకు ఒక 3 years బ్యాక్ అయితే కుదరలేదు, ఆ డ్రెస్ కూడా ఇంకైతే యూజ్ చేయలేదు. ఇంకా మొత్తం సైట్ సీయింగ్ ప్లేస్ అయితే మొత్తం చూసేస్తున్నాను అనమాట, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 4-5 years అయిపోయింది శిల్పారామం వెళ్ళి. సో నాకు పాత మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ అన్నీ ఇంకేం డెవలప్ చేశారు అన్నీ కొత్తగా అన్నీ చూసేస్తున్నాను. అండ్ ఇక్కడైతే ఇల్లులాగా ఇలా ప్లేస్ చేస్తారనమాట, మొత్తం కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు ఇక్కడ. సో అక్కడైతే అందరు పిక్చర్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇవే కాదండి, ర్యాబిట్స్, బర్డ్స్ కూడా పెంచుతూ ఉంటారు వాటిని, అంటే మనకి కొంచెం ఎంటర్టైనింగ్ పర్పస్ అండ్ కిడ్స్ కూడా కొంచెం ఎంటర్టైన్ అవ్వాలని చెప్పి. నేను మా ఫ్రెండ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాపనైతే తీసుకెళ్ళాము 3 years బ్యాక్, ఆర్ చాలా ఇయర్సే అవుతుంది అనుకుంటా. తను 3 years ఏజ్ ఉన్నప్పుడు, తనకి 3 years ఏజ్ ఉన్నప్పుడు మేమైతే తనని తీసుకెళ్ళాము, స్పెషల్గా శిల్పారామంలో ఈ ర్యాబిట్స్ ఇవి చూపించాలని. తనకైతే అప్పుడు ర్యాబిట్ అనే వర్డ్ తెలుసు, సో మంచిగా ఎంజాయ్ చేసింది. అక్కడ ఫీడింగ్ అయితే ఎలా ఉండదు, అదైతే మాకు మైండ్లో ఉండింది. సో అందుకే మనకి ఫీడ్ చేయడానికి కూడా మనం తీసుకెళ్తే తప్పితే అక్కడైతే పర్టికులర్గా ఏమీ దొరకవు. ఈ హట్ అయితే చాలా బాగుందన్నమాట, మంచిగా ఇలా ఇంతకుముందు పాతకాలంలో ఉండేవి కదా, సో ఈ శిల్పారామంలో ఏంటంటే అలాగే మొత్తం మనకి ఇంతకుముందు ఎలా ఉండేదో అవన్నీ కొన్ని మనకు ఐడియా కోసం ఇలా పెడతారు. నెక్స్ట్ అయితే నేను ర్యాబిట్స్ దగ్గరికి వెళ్తున్నానండి, ఎందుకంటే నాకు దాంతో మంచి మెమరీస్ ఉన్నాయి. సో మా ఫ్రెండ్ వాళ్ళ పాప రిత్వికాని తీసుకెళ్ళానని చెప్పాను కదా, సో తనకైతే మంచిగా ఎంజాయ్ చేసింది అక్కడ. సో అక్కడికే వెళ్ళి పాత మెమరీస్ అన్ని గుర్తు చేసుకోవడానికి అయితే ఒకసారి వెళ్తున్నాను. ఇంక ఇప్పుడైతే మా బాబు కూడా ఉన్నాడు కదా, సో వాడిని కూడా తీసుకెళ్ళాలని మైండ్లో అయితే ఉంది. ఇక్కడైతే బర్డ్స్ అన్నీ పెంచుతున్నారు. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మాత్రం ర్యాబిట్స్ ఉంటాయి. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లల్ని అండ్ హనీష్ని తీసుకెళ్ళాలి, మా బాబు ముగ్గురిని తీసుకెళ్ళాలని అయితే మైండ్లో ఉంది, చూడాలి ఎప్పుడు కుదురుతుందో. ఫైనల్లీ ర్యాబిట్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే పర్టికులర్గా మెన్షన్ చేస్తారండి వాటికి ఫీడ్ చేయొద్దు అని, ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ వస్తూ ఉంటారు, వాళ్ళు ఏం ఫీడ్ చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు కదా. సో వాటికి పర్టికులర్గా వేరే ఫుడ్ ఉంటుంది, సో అందుకే మనకైతే పర్మిషన్ ఇవ్వరు. సో అక్కడైతే కొంచెం సేపు చూశాను. నేను ఒక 3-4 years బ్యాక్ వచ్చినప్పుడు ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండింది. సో ఫైనల్గా కన్స్ట్రక్షన్ అయితే అయిపోయిందండి. అప్పుడైతే ఏం చేస్తారు అని మైండ్లో ఉండింది. సో దాని అవుట్పుట్ చూసిన తర్వాత అయితే చాలా బాగుంది. మొత్తం స్టోన్తోనే ఇదంతా మొత్తం చేశారు. ఇంకా దాని ముందు పక్కన చూశారు కదా, ఇంకా వేరే దగ్గర కూడా అక్కడ కూడా మొత్తం స్టోన్ కార్వింగ్సే ఉన్నాయి. అక్కడికైతే లోపలికైతే ఎలో లేదండి, సో ఎందుకో తెలీదు, మేబీ దాని మెయింటెనెన్స్ కోసం అనుకుంటా. అక్కడైతే జస్ట్ పిక్చర్స్ అవే ఎలో ఉన్నాయి. అండ్ ఒక రోప్
రోప్ కట్టేశారు లోపలికి వెళ్ళకుండా. సో దాని బియాండ్ అయితే వెళ్ళకూడదు. అండ్ నెక్స్ట్ నేనైతే బర్డ్స్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, వెరైటీ ఆఫ్ బర్డ్స్. నేనైతే ఇంతకుముందు అయితే ఇన్ని వెరైటీ ఆఫ్ బర్డ్స్ అయితే చూడలేదు. మోస్ట్లీ బర్డ్స్ అసలు అయితే లేవు ఆ టైంలో అయితే. రీసెంట్ టైమ్స్లో మేబీ కొంచెం టైంపాస్ కోసం ఇలా పెంచుతున్నారు అనుకుంటా. సో ఇక్కడ చూసారు కదా, ఫించెస్ అని దీని నేమ్. చాలా చిన్నగా ఉన్నాయి, క్యూట్గా. అండ్ లవ్ బర్డ్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడే ఉన్నాయి. నేనైతే నాకు పర్టికులర్గా లవ్ బర్డ్స్ అంటే చాలా ఇష్టము. అండ్ ఇది రింగ్ నెక్ డోవ్ అని ఉంది కదా, నాకైతే మీకు క్లియర్గా చూపించడానికి అక్కడ కుదరట్లేదండి, ఎందుకంటే ఆ హోల్స్లో నుంచి వీడియో రాదు కదా. దీనికి ఎలా ఉందంటే నెక్ దగ్గర రింగ్ షేప్లో ఇలా దానికి ఒక మచ్చ ఉంది, అందుకే దానికి రింగ్ నెక్ డోవ్ అని పేరు. ఇక్కడైతే ఇంకా చాలా వెరైటీసే ఉన్నాయి. మనకి పర్టికులర్గా నేమ్స్ తెలుసుకోవాలంటే ఇలాంటి ప్లేసెస్కి రావాలని అయితే నాకు అర్థమైంది. ఇది చూసారు కదా, ఫ్యాన్ టైల్ పీజిన్ అని. సో ఈ పీజిన్కి ఏంటంటే బ్యాక్ సైడ్ ఫ్యాన్ లాగా ఇలా రౌండ్ షేప్లో ఉందన్నమాట టైల్. సో అందుకే దానికి ఆ నేమ్ వచ్చింది అనుకుంటా. సో నేను ఇమాజినేషన్ చేసుకొని ఇవన్నీ చెప్తున్నాను, అది ఫ్యాక్టో కాదో కూడా తెలీదు. సో ఇక్కడ చూసారు కదా, లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా నేను ముందే. సో కార్నర్లో అయితే మంచిగా జంట పక్షులు మంచిగా ఉన్నాయి. లవ్ బర్డ్స్ అయితే మోస్ట్లీ అమ్ముతూ ఉంటారు కదా వాటిని. సో నాకైతే ఐడియా ఉంది. ఇది రింగ్ నెక్డ్ ఫీసెంట్ అని ఇంకొకటి అండి. దీనికి కూడా మెడకి చూసారు కదా, ఇదైతే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. వైట్ కలర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్ అనమాట. సో మనకి తెలియని బర్డ్స్ నేమ్స్ అయితే చాలానే ఉండుంటాయి. నేనైతే ఇవన్నీ కొత్తగా నేర్చుకున్నాను. మీకేమైనా తెలుసుంటే నాకు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇందులో ఏంటంటే చాలా టైప్సే ఉంటాయి బర్డ్స్ మనకు తెలియనిది. ఇది గోల్డెన్ ఫీసెంట్ అని ఇంకొకటి. ఇది చూసారు కదా, ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది. టైల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకొకటి సిల్వర్ ఫీసెంట్ కూడా ఉంది. చూసారు కదా, మీకు సిల్వర్ కలర్లో అక్కడ ఒకటి ఉంది. సో దానికి అనుకుంటా అది పేరు. కలర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది కదా. సిల్వర్ అండ్ వైట్ కాంబినేషన్, ఆ వైట్లో ఉంది ఇది అయితే. అండ్ ఇక్కడ కిడ్స్ కోసం ప్లే ఏరియా కూడా ఉంది. ఇక్కడైతే మా రిత్విన్ అయితే ఆడించాము, మా ఫ్రెండ్ వాళ్ళ పాపని. నాకు అదైతే గుర్తొచ్చింది. అండ్ ఇక్కడ మెయిన్గా పెద్దవాళ్ళు కూడా అవన్నీ ఎక్కి ఆడుకోవడం వల్ల అక్కడ సెక్యూరిటీ అయితే ఫుల్ ఇష్యూ చేశాడనమాట. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని పెద్ద ఇష్యూనే అయింది అక్కడ. సో అక్కడ మెన్షన్ చేస్తారండి, మనం కూడా రియలైజ్ అవ్వాలి ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకే ఎలో అని. ఎందుకంటే అక్కడ ఎక్విప్మెంట్ కూడా మన వెయిట్ బేర్ చేసేంత స్ట్రాంగ్గా ఉండవు. సో అది మనం అర్థం చేసుకొని మనం రియలైజ్ అయ్యి పిల్లలతోనే ఆడిస్తే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ నేనైతే మొత్తం తిరిగేస్తున్నాను. కొన్నిటికైతే లాక్స్ ఉన్నాయి, ఇంతకుముందు ఓపెన్గా ఉండేది, బట్ ఇప్పుడైతే ఎందుకో లాక్స్ వేసి ఉంచారు అక్కడికైతే ఎలో లేకుండా. ఇక్కడైతే వాటర్ది, ఇందులో ఇంతకుముందు వాటర్ డ్రైవింగ్ ఉండేది, సో ఇప్పుడైతే లేదండి. ఇంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళ పాపతో వచ్చినప్పుడు ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేసింది. అప్పుడు వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నవి అండ్ బోట్ రైడింగ్స్ కూడా బాగా అయ్యాయి. బట్ ఇప్పుడు మాత్రం ఆ సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకో ఈ పర్టికులర్ ప్లేస్లో మాత్రం మెయింటెనెన్స్ కొంచెం నీట్గా లేదని నా ఫీలింగ్. అండ్ ఇక్కడ స్టే చేస్తారో తెలీదు, మరి అది ఎవరికైనా స్టేయింగ్కి ఇస్తారో ఏమో, కానీ ఇక్కడైతే అన్నిటికీ లాక్స్ వేసి ఉన్నాయి. ఎవరైనా ఉంటారా అంటే అలా కూడా లేదు. నాకు ఇవి చూస్తే మొత్తం నాకు వైజాగ్లో అరకు వెళ్ళినప్పుడు అక్కడ స్టే చేసింది అయితే గుర్తొచ్చింది మొత్తం. ఎందుకంటే అక్కడ కూడా అన్ని హట్స్ లాగా ఇలా చెక్కలతోనే చేస్తారు. అండ్ నేనైతే ఒక స్పాట్కి అయితే వచ్చాను. అక్కడ నుంచి అయితే ఇక్కడ ఈ వాటర్ ఇదంతా అయితే వీడియో తీసుకున్నాను. ఇక్కడే కొంచెం గ్రీనరీ మిస్ అయింది, నీట్నెస్ లేదు అని నాకు అయితే ఫీలింగ్ వచ్చింది. ఇంతకుముందు అయితే చాలా బాగుందండి ఇక్కడ వ్యూ అయితే. ఫొటోస్ కూడా క్లిక్ చేసుకున్నాము. నేనైతే అవి మీకు ఉంటే మాత్రం కంపల్సరీ యాడ్ చేస్తాను మా ఫ్రెండ్ వాళ్ళ పాపతో. అండ్ మీకు ఎడ్లబండి తెలిసే ఉంటుంది కదా, పల్లెటూరులో ఉంటుంది. బట్ ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో మాత్రం ఇప్పుడు మనకి పల్లెటూరులో ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఈ శిల్పారామం ఓపెన్ చేసినప్పటి నుంచి ఇక్కడైతే బుల్లక్ కార్ట్ అయితే అవైలబుల్గా ఉంది. అంటే తెలియని వాళ్ళు ఎక్కడానికి, చిన్నపిల్లలకి అయితే మెయిన్గా ఈ విలేజ్ మ్యూజియం చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి బుల్లక్ కార్ట్ కూడా. అంటే మనకి ఇంతకుముందు ఎర్లియర్ డేస్లో అక్కడ పీపుల్ ఎలా లివ్ చేసేవాళ్ళు అదంతా ఇక్కడ మనకి కళ్ళ కట్టినట్టు చూపిస్తారు. అండ్ ఇక్కడ మీకు బొమ్మల్ని చూస్తుంటే వీళ్ళు రియలా లేకపోతే తయారు చేసినవా అని డౌట్ మీకు కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే నేనే చాలా టైమ్స్ వెళ్ళినప్పుడల్లా కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇక్కడ చూసారు కదా, కుమ్మరి ఇళ్ళని, అంటే వాళ్ళు కుండలు తయారు చేస్తారని, అది మనకి ఐడియా కోసం. అప్పుడైతే పర్టికులర్గా ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళు ఈ పర్టికులర్ పని చేయాలని అక్కడ రూల్ ఉండేది ఎర్లియర్ డేస్లో. బట్ ఇప్పుడైతే అలా కాదండి, అందరూ ఈక్వలే, అన్ని ఫీల్డ్స్లో అందరూ ఉంటున్నారు. ఇప్పుడు క్యాస్ట్ గురించి పట్టించుకునే వాళ్ళైతే లేరు.
ఇంతకుముందు వాళ్ళ లివింగ్ స్టైల్ ఎలా ఉండేది, కూరగాయలు ఎలా కొనుక్కునేవాళ్ళు, అవన్నీ మనకి క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. అప్పుడైతే రైస్ అయినా, ఏదైనా మనం ఇంట్లోనే తయారు చేసుకునే వాళ్ళం. గ్రెయిన్ క్లీనింగ్ అని అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! మనం పిల్లల్ని తీసుకెళ్తే చిన్న పిల్లల్ని వాళ్ళకి అప్పుడు లివింగ్ స్టైల్ ఎలా ఉండేది, ఇప్పుడు మనకి రెడీమేడ్‌గా ఎలా దొరుకుతున్నాయి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడైతే మన ఫేసెస్ పెట్టుకొని వాటిలో మనం మంచిగా పిక్స్ తీసుకోవచ్చండి. నాకు తీసేవాళ్ళు లేరు కాబట్టి నేను జస్ట్ వాటినే తీశాను. ఇక్కడ చూసారు కదా! మనకి ఇంతకుముందు బుల్లక్ కార్ట్‌తో ఎలా ప్లఫ్ చేశారు ఫీల్డ్స్‌ని, అదంతా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు పిల్లలకి తీసుకొచ్చినప్పుడు. అండ్ పిల్లలతో లేడీస్ ఎలా వ్యవసాయానికి పనులకి వెళ్ళేవాళ్ళు అవన్నీ మంచిగా మనకి ఇక్కడ చూయిస్తారు. అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మనకు అర్థమైపోతుంది. ఇది మొత్తం కొండపల్లి బొమ్మలు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు మీకు ఇల్లు అలకడం అంటే తెలిసే ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు నా జనరేషన్ వాళ్ళకి ఆ ఇల్లు అలకడం మీరు కళ్ళారా చూసారా? చూసుంటే మాత్రం నాకు కింద కామెంట్ చేయండి చూసాము అని. ఎందుకంటే నేను కూడా చూశాను. ఇక్కడ పాపం సెక్యూరిటీ ఎవరో వీడియో తీస్తున్నారు, అమ్మో కంప్లైంట్ చేస్తారేమోనని పాపం నన్ను చూడగానే లేసారు. అయ్యో అదేం లేదండి, నేను జస్ట్ షూట్ చేసుకుంటున్నాను అని చెప్పాను మొత్తం. ఇక్కడ మనకి డిఫరెంట్‌వి చూపిస్తున్నారనమాట. ఇక్కడ వడ్రంగి పని అని చాలానే ఉన్నాయి. అన్నీ మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసి నీట్‌గా రాసి పెట్టారు. అండ్ ఇవన్నీ బొమ్మలండి. చాలా టైమ్స్ అయితే నేను అసలు రియల్‌కి అసలు వీళ్ళు మనుషులేనా? అంటే అక్కడ సైట్ సీయింగ్‌కి వచ్చిన వాళ్ళని కూడా నేను వీళ్ళు రియల్ మనుషులా? లేకపోతే బొమ్మలా? అక్కడ కూర్చున్న వాళ్ళని రియల్ మనుషులా? బొమ్మలా? అని చాలా టైమ్సే కన్‌ఫ్యూజ్ అయ్యాను. మీకు ఆ కన్‌ఫ్యూజన్ వస్తుంది కంపల్సరీగా. నేను స్టార్టింగ్‌లో అయితే మా ఫ్రెండ్స్‌తో వెళ్ళాను. సో, అప్పుడైతే వీళ్ళు నిజంగా మనుషులేనా అని వాళ్ళని క్వెషన్ కూడా చేసేదాన్ననమాట. అలా ఉందనమాట కన్‌ఫ్యూజన్ లెవెల్ నాకు ఆ టైంలో. అండ్ దీని తర్వాత మనకి మనది సంక్రాంతి ఫెస్టివల్ ఎలా చేసుకుంటామో ముగ్గులు వేసి హరిదాసు రావడం అండ్ గంగిరెద్దు రావడం అవన్నీ క్లియర్‌గా ఇక్కడ ఎలా ఉంటుందో బొమ్మలతో మంచిగా పెట్టారనమాట. మనం పిల్లలకి మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అండ్ ఇదైతే మంచి ఎగ్జాంపుల్ అనమాట. సంక్రాంతి ఎందుకు చేసుకుంటాము, ఆ టైంలో మనం ముగ్గులు ఎందుకు వేసుకుంటాము, అండ్ గంగిరెద్దు వాళ్ళు ఎందుకు వస్తారు, ఇవన్నీ పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు మనం. అండ్ మొన్న సంక్రాంతికి అయితే నేను చెప్పాను కదా, మా ఇంటి ముందుకైతే గంగిరెద్దు వచ్చింది మా అపార్ట్మెంట్ దగ్గరికి. మా బాబుకైతే నేను వాడికి కవ్వ అంటే చాలా ఇష్టం చూయించాననమాట. అండ్ ఇది ఏంటంటే విలేజ్ సంత అనమాట. సంతలో అందరూ ఇలా వచ్చేసి వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ అయిన గుడ్స్ ఉంటాయి కదా, అంటే లైక్ వెజిటేబుల్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, అవన్నీ సెల్ చేసుకోవడం అవన్నీ ఎగ్జాంపుల్గా ఇక్కడైతే ప్లేస్ చేశారు. ఇది చూసారు కదా, ఓజా హౌస్ అంటే మనకి ఆ లోహాలు అవి తయారు చేసే హౌస్ అనమాట. సో వాళ్ళు ఎలా తయారు చేస్తారు అవన్నీ మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు మొత్తం పెట్టేసి. అండ్ మీకు కాళహస్తి చూసారు కదా, అక్కడ పేరుంది. అదంతా మనకి ఎలా చేస్తారు అండ్ వడ్లు దంచడం అండ్ చాకులు వాళ్ళు తీసుకెళ్ళడం అవన్నీ బొమ్మలతోనే మనకి మంచిగా పెట్టారు మొత్తం. ఇక్కడ చూసారు కదా పెయింటింగ్స్ అన్నీ ఎంత బాగున్నాయో. అసలు ఇవి వీళ్ళకి ఐడియా ఎలా వచ్చింది అని అనిపిస్తుందండి. ఇక్కడ శిల్పారామంలో ఈ పర్టికులర్ ప్లేస్ అయితే విలేజ్ మ్యూజియం అనేది చాలా మంచిదన్నమాట. మనకి పాతకాలంలో ఎలా తయారు చేసేవాళ్ళు అన్నీ అర్థమవుతాయి. ఇక్కడ మదర్ అండ్ డాటర్ పిక్స్ తలదూకోవడం అవన్నీ ఉన్నాయి. కొన్ని అయితే కొంచెం పాడైపోయాయి ఇలా. ఇది చూసారు కదా, పెంబర్తి మెటల్ క్యాస్టింగ్ అని చెప్పి, ఇవన్నీ అయితే నాకు ఐడియా లేదండి. ఈ వస్తువుల తయారీ ఇదంతా ఇత్తడి సామాన్లు తయారు చేస్తారని అయితే అర్థమైంది లాస్ట్కి. ఇక్కడ కుకింగ్ ఎలా చేస్తారు, అప్పుడైతే మట్టి కుండలు ఉండేవి కదా, అలా అన్నీ పెట్టారు. ఇదేంటంటే నేతవారి ఇల్లు అని పెట్టారు కదా, సో వీటితోనే మనకి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ తయారు చేస్తారు కదా, సో అది ఎగ్జాంపుల్గా ఇక్కడైతే ప్లేస్ చేశారు మొత్తం. ఇంకా పోచంపల్లి వెళ్తే ఇంకా బాగుంటుందేమో అని అనిపించింది. నేనైతే ఎప్పుడు విజిట్ అవ్వలేదండి పోచంపల్లి, నాకు ఒక్కసారైనా వెళ్ళాలి అని అయితే అనిపించింది. చూడాలి ఇంకెప్పుడు కుదురుతుందో. ఇది కొండపల్లి టాయ్స్ చేసే హౌస్ అని చెప్పి మొత్తం అక్కడ ఎగ్జాంపుల్గా మనకి రాసి పెట్టారు. అండ్ ఇక్కడ తులసి పూజ చేసుకుంటున్నట్లు ఒక ఉమెన్ని అలా పెట్టారు. మంచిగా ఉందండి ఇదైతే. అండ్ ఇది చూసారు కదా, లెఫ్ట్ సైడ్లో కూడా కొండపల్లి బొమ్మలే. ఇది విత్ పెయింటింగ్ అండ్ ఇది లెఫ్ట్ సైడ్ వితౌట్ పెయింటింగ్. అండ్ వడ్రంగి పని అంటే కార్పెంటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు అవన్నీ ఎలా జాయిన్ చేస్తారు అన్నీ ఇలా అయితే
మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మంచిగా పెట్టారు. మన కిడ్స్‌కి అయితే మంచిగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి బుక్స్‌లో వస్తాయి కదా! సో, వాళ్ళకి ప్రాక్టికల్‌గా ఇలా చూపిస్తే ఇంకా మంచిగా ఐడియా వస్తుంది. సో, ఇక్కడ ఇత్తడి పాత్రల తయారీ విధానం అని రాసుందనమాట. సో, ఇత్తడి పాత్రలు ఎలా తయారు చేస్తారు ఆ ప్రాసెస్ అంతా ఇక్కడైతే మెన్షన్ చేసినట్లు అక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ ప్లాన్స్ ఎలా వేస్తారో అదంతా మంచిగా ఇక్కడ పెట్టుకొని అని పెట్టారు. ఇది బ్లాక్ స్మిత్ వర్క్ అంట. అంటే కమ్మరి పని విధానం అని పెట్టారు. ఇక్కడ చాలానే ఉన్నాయండి. నాకు తెలియనివి కూడా ఉన్నాయి. ఇక్కడైతే బుల్లక్ కార్ట్ ఎక్కుతున్నారనమాట. పిల్లల్ని ఎక్కిస్తున్నారు. సో, వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తారని. ఇక్కడ చూసారు కదా! వీటిలో కూడా మనం ఫేసెస్ పెట్టుకొని పిక్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక్కడైతే డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇందాక చూపించిన 2 వేరు అండ్ ఇవి వేరనమాట. ఇక్కడ చూసారు కదా! మనకి ఫార్మర్ స్టైల్‌లో కావాలి అంటే కపుల్స్ అలా దిగొచ్చనమాట ఫేసెస్ పెట్టుకొని. అండ్ బోటింగ్ ఇక్కడైతే ఉందండి. బట్ నాకైతే ఆ బోట్స్ అయితే అంత మంచిగేమి అనిపించలేదు. ఎక్కే వాళ్ళు కూడా చాలా తక్కువ. నేనేమైనా రైడ్ చేస్తారేమో వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఎవరైతే ఎక్కేలాగైతే లేరు. మేబీ ఎలో లేదనుకుంటా. ఇక్కడ చూసారు కదా దాని కండిషన్. ఇదొక్కటే కొంచెం నీట్‌గా లేదని అనిపించింది. అండ్ ఇక్కడ చూసారు కదా బెల్స్ పెట్టి మంచిగా ఇదొక ఎంట్రన్స్ లాగా అక్కడ ఇలా చాలానే ఉన్నాయి. అన్నీ మనకి మోస్ట్‌లీ మెరూన్ కలర్, ఇటుక పెట్టే కలర్ అంటారు కదా! ఆ టైప్‌లో ఉంటాయన్నమాట. ఎలిఫెంట్స్ అంతా చాలా బావుంటుందన్నమాట. చాలా పెద్ద ప్లేస్ కాబట్టి మనకి తిరిగే ఓపిక ఉండాలి. మీకు కనుక ఓపిక లేకపోతే కొంచెం కూర్చొని నడవండి. ఇక్కడ చూసారు కదా గ్రీనరీ అయితే ఇదైతే ఆసమ్ అనమాట. ఇక్కడ అయితే ఫ్లవర్స్ అవన్నీ ప్లక్ చేయకూడదని కూడా మెన్షన్ చేశారు. ఫైన్ అని కూడా పెట్టారు. ఎందుకంటే ఇది బాగా మెయింటైన్ చేస్తారు కదా! సో, మనం ప్లక్ చేస్తే అక్కడ అందం పోతుంది. ఇంతకుముందు లోపలికైతే అలో చేసేవాళ్ళండి. ఇప్పుడైతే అలో చేయట్లేదు. నేను స్టార్టింగ్‌లో కూడా చెప్పాను కదా! లోపలే కూర్చొని మంచిగా మేము స్నాక్స్ తిన్నాము మా పిన్ని వాళ్ళతో. ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదు. ఇక్కడ చూసారు కదా! డాన్సింగ్ డాల్స్ ఉన్నాయి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.